హాయ్ ఫ్రెండ్స్, అందరూ మహేంద్ర యో టెక్ ప్లస్ 475DIకి ఇప్పుడు మనం హైడ్రాలిక్ టక్ ఉంటుంది కదా, ఆ హైడ్రాలిక్ పైప్ అనేది సిస్టమ్ మారింది. అది ఎలా ఉందంటే చూపిస్తా. చూస్తారు కదా పైప్, హైడ్రాలిక్ పైపు. దీని అడాప్టర్ అనమాట చేంజ్ అయింది. ఇంతకుముందు అక్కడ క్లిప్ ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఒక టాటర్ అలా పెట్టాలి, అట్లా క్లిప్ చేయాలి. అంటే అట్లా ముందు అట్లా క్లిప్ ఉంటుంది, దాని అడాప్టర్ అంటాను. దీన్ని తీసుకుపోయి అందులో పెట్టాలి. అందులో పెట్టి ఫిట్ చేయాలి. అది ఎట్లా ఫిట్ చేయాలంటే ఇప్పుడు మీరు చూపిస్తుందండి. ఏం లేదు, సింపుల్. అటు చెయ్యి ఉంది పెట్టినాం కదా, దాన్ని కొంచెం అటు ముందుకు పుష్ చేయాలి. కనిపిస్తుంది కదా, అంటే ఇది పెట్టక ముందుకే మనం ఫస్ట్ ఏం చేయాలి, అలా పెట్టి దాన్ని పట్టుకొని మనం కొంచెం బ్యాగ్ నూకాలి. కొంచెం బ్యాగ్ పుష్ చేసి దీన్ని అలాగే నూకితే అప్పుడు అది అందులో సెట్ అయిపోతుంది. ఇంతకుముందుకేమో మనం అయితే తీసుకొచ్చి అది ఫిట్ చేసేది కదా, ఇప్పుడు మొత్తం మారింది. కొత్తగా వచ్చింది సిస్టమ్, బాగుంది. ఇది సింపుల్గా ఉందన్నమాట. సింపుల్గా పెట్టుకోవచ్చు, సింపుల్గా ఉడబీక్కోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్. ఇంతకుముందు అలా పెట్టి తిప్పాలి, ఇప్పుడు అవసరం లేదు. వాళ్ళ ఉంది కదా, చూస్తారు కదా, అట్లా బ్యాక్ సైడ్ పోద్ది అనమాట. దాన్ని బ్యాక్ సైడ్ నూకాలి పట్టుకొని. అప్పుడు అది అడ్డలకి పైపు దీంట్లో పెట్టాలి. ఇన్సెక్ట్ చేస్తే కథం. ఇదిగో మీకు కనిపిస్తుంది కదా, లాస్ట్కి ఉంది. దీన్ని అందులో పెట్టాలి. అందులో పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే, అది కొంచెం చెప్పాను కదా, దాని మీద బ్యాక్ సైడ్ నూకాలి, అంతే.